జయలలిత. ఇటు రాజకీయ జీవితానికి అటు సినీ జీవితానికి సంబంధించి అందరికీ తెలియని ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆమె తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ హిందీ చిత్రం హిజ్జత్తోనే కాకుండా చిత్రరంగంలోకి ప్రవేశించక ముందు ఓ ఆంగ్ల లఘు చిత్రంలో నటించారన్నది చాలా మందికి తెలియదు. భారత మాజీ రాష్ట్రపతి వివి గిరి కుమారుడు శ్రీ శంకర్ గిరి 1961లో నిర్మించి దర్శకత్వం వహించిన ఎపిస్టిల్ అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు. వెన్నెర అదై అనే తమిళ చిత్రంలో తొలిసారిగా లీడ్ రోల్లో యువ వితంతువుగా నటించారు. ఆ సినిమాకు పెద్దలకు మాత్రమే అని సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల అప్పటికి జయలలితకు 15 ఏళ్లే ఉండటం వల్ల ఆమె థియేటర్లో ఆ సినిమాను చూడలేకపోయారు. తల్లి వేదవతి బలవంతంపై చిన్న వయస్సులో సినిమా రంగంలోకి వచ్చారు. ఇజ్జత్ అనే హిందీ సినిమాలో ధర్మేంద్ర సరసన నటించారు. తమిళ సినిమా పాటలో స్లీవ్లెస్ జాకెట్ ధరించి జలపాతంలో తడిసిన తొలి తారగా రికార్డు నెలకొల్పారు. జయలలిత కర్ణాటకలో పుట్టినప్పటికీ కావేరీ జలాల విషయంలో కర్ణాటక ప్రజలను తీవ్రంగా విమర్శించారు. ఓ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వెళ్ళినప్పుడు ఆమెను ప్రజలు చుట్టుముట్టి విమర్శకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో ఆమెపైకి రాళ్లు రువ్వారు. అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 1981లో సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం, పెళ్లైన శోభన్ బాబును ప్రేమించడం, ఆ ప్రేమ ఫలించే అవకాశాలు లేకపోవడం వల్ల జయలలిత బాగా కుంగిపోయారట. ఓసారి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించారట. ఆ సమయంలోనే ఎంజి రామచంద్రన్ ఆమెకు ఎంతో నచ్చజెప్పి 1982లో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆమె 85 తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించగా వాటిలో 80 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో కేవలం 25 చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇంగ్లీష్ నవలలు ఎక్కువగా చదివేవారు. ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా చేతిలో పుస్తకం ఉండాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె ఇంగ్లీష్ నవల్ని వదల్లేదు. ఆమె తమిళ భాషలో బాగా రాస్తారని పేరుంది. తాయి పేరుతో తమిళ పత్రికలకు వ్యాసాలు రాసేవారు. ఓ నవల కూడా రాశారట. ఆమె తన దగ్గర తోట పని చేసే యువకుడిని చేరదీసి ఉన్నత చదువులు చదివించారు. 2009లో వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు పెద్దవాడైన ఆ యువకుడు అమెజాన్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. 3 ఏళ్ల వయసులో భరతనాట్యం, ఆ తర్వాత మోహిని హట్టం, మణిపూరి, కథక్ నృత్యాల్లో శిక్షణ పొందారు. జయలలిత మరీ పిన్న వయసులో మైసూర్లోని 2 ఇళ్లలో ఉన్నారట. అందులో ఒకటి జయవిలాస్ కాగా మరొకటి లలిత విలాస్ అట. ఆ 2 కలిపి జయలలితగా ఆమె తల్లిదండ్రులు నామకరణం చేశారట.